హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ ఎడిషన్ ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి తెలంగాణ సమాజం ఒక ఛానల్ని ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమాన్ని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిన కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. పోలీస్ శాఖలో దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం. సో ఖచ్చితంగా ఈనాడు ఎన్విరాన్మెంట్ ని మనం కాపాడుకోవడానికి మనందరి బాధ్యత అది. కాబట్టి ఈనాడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి పబ్లిక్ ఇంకా దానిపైన అవగాహన కల్పించాలి. ఈనాడు పెట్రోల్ డీజిల్ అంటే ఆ పొల్యూషన్ కారణంగా రోజు ఈనాడు ఎంతో మంది వాళ్ళ అవసరాల నిమిత్తం కానీ ఉద్యోగాల రీత్యా కానీ ఆ వెహికల్స్ తీసుకెళ్తా ఉన్నాయి. ఇంటికి ఒక 2 కార్లు అయిపోయినాయి. కాబట్టి కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాల పైన దృష్టి పెడితే దాన్ని మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అయితే, లేదంటే అక్కడ మనం చూడొచ్చు ఢిల్లీలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో. ఆ ప్రజలు ఆరోగ్యాల సమస్యలతోని ఆ పొల్యూషన్ చాలా ఇబ్బందికరమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వాహనాల పైన కూడా ప్రజలు దృష్టి పెట్టాల్సిందే కోరుతాం. తెలంగాణ రాష్ట్రంలో సర్కారు కూడా అదే దిశగా కూడా ముందుకెళ్తాం. సో అట్లా పబ్లిక్ అందరూ అవగాహన చెందాల్సిందిగా కోరుతున్నాం. $3 ట్రిలియన్ ఎకానమీ సాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రూరల్ అగ్రి రీజియన్ పై దృష్టి. ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఈ సమావేశాల కార్యక్రమంలో భాగంగా పలు విషయాలు చర్చకు వచ్చినట్టుగా కూడా చూసుకోవచ్చు. సో వాటి మీద సబ్సిడీలు కూడా ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా రేట్లు తగ్గించి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడం లక్ష్యంగా రాష్ట్రం ముందుకు పోతున్న క్రమంలో ఈ లక్ష్య సాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మొదట హోంశాఖ తదుపరి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కలిసి పరిశ్రమలు ఐటీ శాఖల ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పలు సూచనలు చేసినట్టుగా చూడొచ్చు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈనాడు పోలీస్ శాఖ కూడా కీలకంగా వర్క్ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో. సో ఇది హర్షించదగ్గ విషయం. గతంతో పోల్చుకుంటే ఈనాడు క్రైమ్ రేట్ కానీ కేసులు కూడా తగ్గించినట్టుగా చూసుకోవచ్చు మనం పోలీస్ శాఖ కూడా. అదేవిధంగా ఆర్థికంగా కానీ ఈనాడు ఐటీ శాఖ కూడా పలు రంగాల్లో అన్నింటినీ దిగ్గజ సంస్థలను కూడా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడానికి కీలకంగా కృషి చేస్తారు. సో నిరుద్యోగ సమస్య కూడా తీర్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధ డిమాండ్లను అంగీకరించాల్సిందే, అప్పుడే యుద్ధ విరమణకు అంగీకరిస్తాం. ఇరాన్ విషయంలో దుందుడుకు చర్యలు అంగీకరించాం. ప్రపంచానికి తేల్చి చెప్పిన ఇరాన్ నాయకత్వం. సో ఏదేమైనా సరే, ఏ నష్టం జరిగినా సరే కానీ మేమైతే యుద్ధంలో కాంప్రమైజ్ అయ్యేటటువంటి ఆలోచనలు అయితే ఏం లేవు. మేము ఎట్లా పోరాడాలో మేము పోరాడతాం అన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు. 2 ట్యాంకర్లపై సూసైడ్ బోట్ తో దాడి, మరిన్ని దాడులు చేస్తామంటూ ట్రంప్ కూడా హెచ్చరికలు. తూకిత్తే అంటే మేకిత్తే, 7 దాకా అయితే 6 దాకా అన్నట్టు ట్రంప్ కూడా అంటున్నాము. సో ఈ విధంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాయి. ఈనాడు సామరస్యంగా మాట్లాడుకుంటే బెటర్ అని చెప్పేసి ఉద్దేశం. గెలిచే వరకే రాజకీయాలు, తర్వాత అభివృద్ధి పనులపై దృష్టి పెట్టండి. ప్రజాప్రతినిధులకు మంత్రి పొంగులేటి హితవు. అంతే కదా, ఈనాడు గెలిచే వరకే రాజకీయాలు ఏదైనా పార్టీ సరే కానీ, ఈనాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ, రాష్ట్ర రాజకీయాలు కానీ ఏదైనా సరే. సో గెలిచినాక ఈనాడు ఎమ్మెల్యే అనేటోడు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేనే. ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉండరు. సో నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచిందంటే ఆ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రజలకి ఒక ఎమ్మెల్యేనే. సో అన్ని వర్గాల వారికి డెవలప్మెంట్ చేయాల్సింది, అన్ని సమస్యలకు పరిష్కరించాల్సింది. ఆ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు ఆ సమస్య పరిష్కరించమనేటట్టు ఉండదు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ వచ్చినా సరే ఈనాడు అందరికి ఎమ్మెల్యే. సో అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా అదే చెప్పడం జరిగిందనమాట. సో ఈనాడు గ్రామాల వారీగా చూసుకుని ఒక సర్పంచ్ గెలిచినట్టు ఈనాడు అందరికీ గ్రామాలకు సర్పంచ్, ఈ పార్టీ సర్పంచ్, ఆ పార్టీలకు ఒక సర్పంచ్ ఉన్నారు. యాదాద్రీశుడిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా దంపతులకు ఘన స్వాగతం. దర్శనం చేయించి వేదాశీర్వచనం ఇచ్చిన పండితులు. యాదగిరి గుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం గురువారం ఉదయం యాదగిరి గుట్టకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు గవర్నర్ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు. సో ఆ భగవంతుడి ఆశీస్సులు వీళ్ళకు ఎల్లవేళలా ఉండాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాం గవర్నర్ గారికి. పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలి, మన శాపంతో మానవత్వంతో కూడిన సేవగా ఉండాలి. హైదరాబాద్ మెడిపవర్ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం. ఈనాడు
నిరుపేద ప్రజలకి ఈనాడు డాక్టర్లు ఒక దేవుడిలాగా కనిపిస్తూ ఉంటాయి. ఈనాడు కమర్షియల్ హాస్పిటల్లో చూస్తే ఇక డబ్బులు లేకపోతే ట్రీట్మెంట్ జరిగేటటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిరుపేదలకు అండగా ఉండాలి, మంచి వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వ హాస్పిటల్ను కూడా ఇంకా నిర్మించాల్సిందిగా మేము కోరుతున్నాం. మన విదేశాంగ విధానం అమెరికాకు తాకట్టు, ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా పెత్తనం ఏంటి, ఎన్స్టీన్ ఫైల్స్ లో దొరికిపోవడంతోనే అమెరికాకు దాసోహం, లోక్సభలో రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు. సో ఈనాడు మనం ఎవరి దగ్గర కొనాలో వాళ్ళు మనకేంది చెప్పేది, అమెరికా ఈనాడు బానిసల్లాగా ఎందుకు బతుకుతారు. సో ఈనాడు ఏదైతే ఈ ఫైల్స్ లో దొరికిపోవడం దానికి ఈనాడు దాసోహం అన్నట్టు రాహుల్ గాంధీ గారు ప్రస్తావన చేయడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా నిజ నిర్ధారణ తీరాల్సింది. సో అసలు ఏం జరుగుతోంది, ఈనాడు అమెరికా చెప్పినట్టు భారత్ ఎందుకు వినాలి అని చెప్పేసి ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. అసెంబ్లీలో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు ప్రస్తావిస్తా, ప్రభుత్వ తీరును ఎండగడతామన్న హరీష్ రావు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులపై ముఖ్యమంత్రి కర్కశంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన హక్కులను వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని అన్నారు తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు. సో మొత్తానికి అసెంబ్లీలో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు ప్రస్తావిస్తా ప్రభుత్వ తీరును ఎండగడతామన్న హరీష్ రావు. ఖచ్చితంగా సమస్యలు ఉంటే ఎండగట్టాలి, కానీ మనమే దోసుకలింటే మాత్రం గత ప్రభుత్వం మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు ఎట్లున్నాయి, గతంలో ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి, సో అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఇవన్నీ చర్చించుకొని ఒక రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం మీ దాంట్లో జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నిర్లక్ష్యం వహించకుండా అందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతోంది. తిరిగి స్పీకర్ స్థానంలో విధులకు ఓం బిర్లా, తనకు ఎలాంటి భేదభావాలు లేవని ప్రకటన, నిబంధనల మేరకే నడుచుకున్నానని వెల్లడి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణకు ఐకాన్, 1000 కోట్లతో అభివృద్ధికి రోడ్ మ్యాప్, నిధులు మంజూరు చేయడం అభినందనీయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ ప్రత్యేక ధన్యవాదాలు. సో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు అభివృద్ధికి మంజూరైనట్టుగా చూసుకోవచ్చు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఐకాన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో ఉండటం మనకెంతో గర్వకారణమని ఆయన చెప్పారు. సో ఎంతో మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసించి అబ్రాడ్ కంట్రీస్ కి పోయినారు. సో మన దేశ ప్రగతిని కూడా ఎత్తి చూపించినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి సో ఖచ్చితంగా ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంకా తరతరాలకు ఎంతో మంది విద్యార్థులకు అవసరం వచ్చే విధంగా చేయాలి. దేశంలో ఇంధన కొరత లేదు, తగినన్ని క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి, రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి, ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కొంటాం. లోక్సభలో కేంద్ర మంత్రి హర్దీప్ పూర్ సింగ్ ప్రకటన, మంత్రిని హేళనను చేస్తూ ఎన్స్టీన్ ఫైళ్ల ప్రస్తావనతో గందరగోళం. సో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, అన్ని మన దగ్గర నిల్వలైతే ఉన్నాయి, సో ఇబ్బంది పడేటటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి అంటా ఉన్నారు. అమెరికాపై ప్రతీకార దాడులు ఆగవు, హార్మోజ్ జలసంధి మూసే ఉంచుతాం, పొరుగు దేశాలు అమెరికా స్థావరాలు మూసేయాలి, ఇరాన్ కొత్త నేత ముస్తఫా ఖమేనీ తొలి ప్రకటన ప్రసారం చేసిన ఇరాన్ టెలివిజన్. సో మొత్తానికైతే అమెరికాపై ప్రతీకార దాడులు ఆగవు, అటు ట్రంప్ ఊకుట్టలేదు, ఇటు ఊకుట్టలేడు ట్రంప్, ఇటు ఈయన కూడా నూతనంగా ఎన్నికైనటువంటి ఏదైతే పెద్ద మనిషి ఉన్నారో ముస్తఫా ఖమేనీ తొలి ప్రకటన చేశారు. సో